చట్టం ఎవరి చుట్టం కాదని చెప్పి నేను చాలా సార్లు వినడం జరిగింది. కానీ ఈ కేసు చూసిన తర్వాత నిజంగా చట్టం ఎవరి చుట్టం కాదని చెప్పైతే నాకు కూడా ఒక నమ్మకం అయితే కలిగింది. అదేంటో మీరు చూడండి. ఈ రోజైతే తమిళనాడులో 9 మంది పోలీసులకైతే ఉరిశిక్ష అయితే వేయడం జరిగింది. అసలు ఏం జరిగిందో మనం ఫస్ట్ నుంచి మ్యాటర్ అయితే తెలుసుకుందాం. 2020 జూన్‌లో అయితే ఈ సంఘటన జరిగింది. ఆ టైంలో వచ్చేసి కరోనా టైం. అంటే టోటల్ లాక్‌డౌన్‌లో ఉన్న సిట్యుయేషన్ అన్నమాట. ఆ టైంలో మన గవర్నమెంట్ వచ్చేసి కొన్ని రూల్స్ అయితే పాటించమని చెప్పింది కదా! అంటే జస్ట్ లైక్ టైం. ఒక టైం నుంచి ఇంకో టైం వరకే మెయింటైన్ చేసే విధంగా పర్మిషన్స్ అయితే ఇచ్చింది. హోటల్స్ కావచ్చు, ఇంకా వాటెవర్. ఆ టైంలో వచ్చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన జయరాము, బెనిక్స్ వీళ్ళిద్దరూ, జయరామ్ అనే పర్సన్ తండ్రి, బెనిక్స్ అనే పర్సన్ కొడుకు అనమాట. వీళ్ళిద్దరూ ఒక మొబైల్ షాప్ అయితే రన్ చేయడం జరుగుతుంది ఆ టైంలో. ఏదైతే పోలీసులు ఒక గైడ్ లైన్స్ ప్రకారం అంటే ఒక టైం మెయింటైన్ చేయాలని చెప్పి చెప్పారు కదా! సో దాని ప్రకారం కాకుండా వీళ్ళు ఒక 5-10 నిమిషాలు ఎక్స్‌టెన్షన్ చేసినందుకు వీళ్ళు నిర్వహిస్తున్న టైంలో అదే టైంలో పోలీసులు అయితే రావడం జరిగింది వీళ్ళ మొబైల్ షాప్ దగ్గరికి. ఆ టైంలో వచ్చేసి కొడుకైతే లేడు. జయరామ్ అయితే అక్కడ కూర్చోవడం జరిగింది. కస్టమర్లతో మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట. అక్కడికి డ్యూటీలో వచ్చిన పోలీసులు జయరామ్ అనే పర్సన్‌ని పోలీస్ స్టేషన్‌కి అయితే బలవంతంగా తీసుకొని అయితే వెళ్ళడం జరిగింది. అతను చాలా రిక్వెస్ట్ కూడా చేశాడు. అయినా కూడా వదలకుండా అరే బాబు నీకు ఎన్ని సార్లు చెప్పాలని చెప్పి పోలీస్ స్టేషన్‌కి అయితే అతను తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈ విషయం వచ్చేసి కొడుకైనటువంటి బెనిక్స్ కూడా చెప్పిరన్నమాట. ఐ మీన్ పక్కన ఉన్న వాళ్ళు కాల్ చేసి అయితే మీ డాడీని ఇలా పోలీస్ వాళ్ళు తీసుకొని వెళ్ళారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే బెనిక్స్ హడావిడిగా పోలీస్ స్టేషన్‌కి అయితే చేరుకోవడం జరిగింది. ఆ టైంలో వచ్చేసి ఇతను వెళ్ళేసరికి అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనంటే జయరామ్ అనే పర్సన్ మీద ఘోరమైన దాడి అయితే చేస్తున్నారు పోలీసులు. లేదు సార్ క్షమించండి అని చెప్పి కొడుకు, డాడీ ఇద్దరు ఎంత బతికినా కూడా వాళ్ళైతే ఇనలేదు. కొడుకు స్టేషన్ ఎంట్రీ కాగానే ఇంకా అతని మీద దాడి అయితే ఇంకా విపరీతంగా చేస్తున్నారు. ఎవరి మీద? జయరామ్ అనే పర్సన్ అయితే ఘోరంగా కొడుతున్నారు. అంటే ఒక కొడుకు ముందే తండ్రిని అయితే కొట్టడం జరుగుతుంది. ఆ సిచ్యువేషన్ చూసిన బెనిక్స్ తండ్రిని కొట్టకండి అని చెప్పి అడ్డైతే పోవడం జరిగింది. అరే బాబు నువ్వెందుకు అడ్డొస్తున్నావు అని చెప్పి తండ్రిని, కొడుకుని ఇద్దరిని లాకప్‌లో వేసి విపరీతంగా కొట్టడం జరిగిందనమాట. ఇంకా పచ్చిగా చెప్పాలంటే వాళ్ళ ఒక్కరి ముందు అంటే ఐ మీన్ తండ్రికి బట్టలు లేవు, కొడుకు బట్టలు లేవు. ఇద్దరి బట్టలు ఊడదీసి కూడా విపరీతంగా కొట్టడం జరిగింది. ఎవరైతే బంధువులు చూడ్డానికి వచ్చారో వాళ్ళకి ఏం చెప్పారంటే అక్కడికి వచ్చిన పోలీస్ వాళ్ళు, మీరు నెక్స్ట్ డే మార్నింగ్ బట్టలు తీసుకొని రండి. వాళ్ళ బట్టలు కొంచెం చినిగినాయి. మీరు పలానా హాస్పిటల్‌కి రండి అని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు సర్లే అని చెప్పి వెళ్ళడం జరిగింది. ఆ నైట్ అంతా వచ్చేసి తండ్రికి, కొడుక్కి విపరీతమైన అసలు ఇంకెట్లా కొట్టిరంటే ఇక థర్డ్ డిగ్రీ అని మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటది. థర్డ్ డిగ్రీ వాళ్ళ మీద ప్రయోగించారనమాట. కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు రీసెంట్‌లీ ఉన్న ఎస్ఐ వరకు కూడా ప్రతి ఒక్కరు ఒక మనిషిని ఏ విధంగా కొడితే ఏ విధంగా టార్చర్ పడతాడు అనే దాన్ని ఇతని వ్యక్తి అంటే ఐ మీన్ ఇద్దరు వ్యక్తుల మీద ప్రయోగం అయితే వీళ్ళు చేయడం జరిగిందనమాట. ఆ తండ్రి కొడుకుల మీద వచ్చేసి మొత్తం 10 మంది పోలీసులు అయితే నైట్ మొత్తం టార్చర్ అయితే పెట్టడం జరిగింది. దీంట్లో మెయిన్ విషయం ఏంటంటే ఒక లేడీ కానిస్టేబుల్ కూడా ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదైతే మీకు చివర్లో చెప్తాను. అసలు ఆ లేడీ కానిస్టేబుల్ లేకపోతే ఈ రోజు వాళ్ళకి న్యాయం జరగకపోతుండే. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి బంధువులైతే పోలీసులు చెప్పిన విధంగానే బట్టలైతే పట్టుకొని రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ కొత్త బట్టలు ఏపిచ్చి మళ్ళీ కోర్టుకు పంపించి ఆ కోర్టు నుంచి మళ్ళీ వాళ్ళని రిమాండ్‌కి అయితే పంపించడం జరిగిందనమాట. సో పంపించిన తర్వాత ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే బెనిక్స్ అనే పర్సన్‌కి ఇక్కడ కొట్టి, కొట్టి, కొట్టి మెడ నరాలు అండ్ ఆల్సో రక్త కణాలు అన్నీ దెబ్బతినిపోయి ఆయన అయితే అక్కడికక్కడ చనిపోవడం జరిగింది. ఎక్కడ? జైలుకెళ్ళిన తర్వాత. ఈ వార్త తెలుసుకున్న తండ్రి కూడా ఛాతీ నొప్పితోని అతను కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళకు ఇంత నైట్ మొత్తం టార్చర్ పెట్టిన తర్వాత కనీసం ఒక హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఒక చిన్న ట్రీట్మెంట్ కూడా చేపియలేదు. జస్ట్ వీళ్ళని బట్టలు తీసుకురమ్మని చెప్పడం, మళ్ళీ కొత్త బట్టలు ఎయ్యడం, మళ్ళీ పోలీస్ స్టేషన్ పంపియడం, వాళ్ళు చనిపోవడం. అంత ఘోరమైన సిట్యుయేషన్ అయితే వాళ్ళు ఫేస్ చేసిరనమాట. జరిగిన తర్వాత కొన్ని ప్రజా సంఘాలు అయితే దీనికి వ్యతిరేకంగా నినాదాలు అయితే ఇచ్చాయన్నమాట. వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఆల్మోస్ట్ 2020 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అన్ని విధాలైతే ప్రయత్నాలైతే చేసిర్రు. ఇక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడైతే వాళ్ళు చనిపోయిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోలీసులు ఏం చేశారు? మళ్ళీ పోలీసుల మీదనే కేసు పెట్టాలంటే వాళ్ళందరూ కుమ్మక్కయ్యి కూడా ఈ కేసు కాలేదు, ఇదంతా ఫాల్స్ స్టేట్మెంట్ అని కూడా పోలీసులు ఇవ్వడం జరిగింది. అట్లన్నీ కూడా ఈ ప్రజా సంఘాలు ఏం చేశారంటే దీన్ని హైకోర్టు వరకు తీసుకెళ్లి దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి ఒక సిబిఐ వరకు వెళ్ళిందనమాట ఈ కోర్టు. అప్పుడు సిబిఐ ఎంక్వైరీ అయింది. సిబిఐ అనేది ఇన్వాల్వ్ అయిందనమాట ఈ కేసులో. ఫైనల్ గా సిబిఐ అనేది ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేసిందనమాట. సో తెలుసు కదా ఒక్కసారి సిబిఐ ఎంక్వైరీ అనేది స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా నిజాలు మాత్రమే బయటకు వస్తాయి అనమాట. ఇప్పుడు మీరు గ్రహించవచ్చు నేను 10 మంది పోలీసులు అటాక్ చేశారని చెప్పాను కదా, కానీ ఇప్పుడు వచ్చేసి చూసుకుంటే 9 మందికి మాత్రమే మరణశిక్ష అనేది విధించడం జరిగింది. అసలు ఇంకో వ్యక్తి ఏమైపోయాడంటే అతను కొన్ని అనివార్య కారణాల వల్ల హెల్త్ ఇష్యూస్ వల్ల తను ఆల్రెడీ అయితే చనిపోవడం జరిగింది. సిబిఐ ట్రయల్స్ లో భాగంగా అక్కడ ఒక లేడీ కానిస్టేబుల్ ఉందని చెప్పాను కదా, ఐ థింక్ ఆమె పేరు వచ్చేసి రేవంతి అన్నమాట. ఆమె పేరు వచ్చేసి రేవంతి.
సో తనని ఎంక్వైరీ చేయంగా తననైతే నిజంగా నిర్భయంగా భయం లేకుండా అయితే చెప్పడం జరిగింది. అంటే నిజంగా వాళ్ళ మీద అటాక్ చేశారా, ఈ 10 మంది పోలీసులు అటాక్ చేశారా అని చెప్పి తనని అడిగితే తను ఉన్న ఫ్యాక్ట్ మొత్తం బయట పెట్టడం జరిగింది. దానివల్ల ఈ కేసు అనేది ఇంకా బలంగా నిలబడ్డదన్నమాట. నిజంగా ఆ లేడీ పోలీస్ ఆఫీసర్కి అయితే నా సెల్యూట్ అనమాట. ఎందుకంటే అసలు అంతమంది పోలీస్ ఆఫీసర్ని కాపాడాలి, వాళ్ళు అన్యాయం చేసినా పర్లేదు అని చెప్పి ఎవరైనా ఐ మీన్ ఒకే స్టేషన్లో వర్క్ చేస్తూ ఉండు కూడా వాళ్ళ మీద ఇంత ఇగనెస్ట్గా తను స్టాండ్ తీసుకుందన్నమాట. నిజంగా మళ్ళీ చెప్తున్నా తనకి యాక్సెప్ట్. ఇంకో ఆనందకరమైన విషయం ఏంటంటే ఎవరైతే ఈ 9 మంది పోలీసులు ఉన్నారో ఆ 9 మంది ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి ₹1,50,00,000 అయితే ఇవ్వాలి. ఇవ్వని ఎడల ఎవరికైతే పోలీసులకి ఆస్తుపాస్తులు ఉంటాయో అవి కూడా జప్తు చేసి మరి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అయితే ఆ న్యాయవాది తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మన ఇండియాలో మొట్టమొదటి కేసు అన్నమాట. ఒకేసారి 9 మంది పోలీస్ అధికారులకి మరణశిక్ష విధించడం అనేది, న్యాయాన్ని కాపాడవలసిన పోలీస్ ఆఫీసర్లకే న్యాయ వ్యవస్థ ఈ రోజు ఒక మరణశిక్ష విధించిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు చట్టం ఎవరి చుట్టం కాదని. నాకు నిజంగా ఈ కేసును చూస్తే అటు బాధపడాలా ఇటు సంతోషపడాలా అనేది అయితే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే న్యాయం జరిగిందని చెప్పి సంతోషపడాలా, న్యాయం చేసే వాళ్ళే అన్యాయం చేసి ఒక నిరుపేద ఒక మధ్యతరగతి కుటుంబాన్ని అన్యాయం చేసిరని చెప్పి బాధపడాలో నాకైతే అర్థం కావట్లేదు. అధికారం ఉంది కదా అని చెప్పి తప్పు చేయకున్నా కూడా విచ్చలవిడిగా ఎవరి మీదనైతే చెయ్యి వేశారో వాళ్ళందరూ తస్మా జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్.